ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున ఈ సాయంకాలపు దేవుని యొక్క వాక్యానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం ఏదనగా దేవుని చెయ్యి మరియు దేవుని వేలు, చేతి వేలు. గాడ్స్ హ్యాండ్ అండ్ గాడ్స్ ఫింగర్, ఎంబ్లమ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ 2024 సంవత్సరము మొదటన ఫస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ కూడా కొండ మీద ప్రభువు చేసినటువంటి ప్రసంగాల గురించి ఇంచుమించు 22 ప్రసంగాలు మీకు నేను చాలా డీప్గా చెప్పడం జరిగింది. దేవుని రాజ్యములో అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ విశ్వాసుల సమూహంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. క్రైస్తవులు వారి ఇష్టానుసారము జీవించక్కర్లేదు. నేను ఈ విధంగానే ఉంటాను, నేను ఎవరి మాట విన్ను, దేవుడు అక్కర్లేదు, తల్లిదండ్రులు అక్కర్లేదు, నా ఇష్టం నాది అనే విధానంలో ఉండకూడదు. God has laid down some sort of restrictions to carry on our life on this earth. దేవుని స్టాండర్డ్స్ ప్రకారము, దేవుని ప్రమాణాల ప్రకారము ఏ విధముగా జీవించాలి అన్నది మనం కొండ మీద ప్రసంగంలో చూసాం. అయితే ఇప్పుడు 6 నెలలు అయిపోతున్నాయి. 3వ నెలలో మనం మొదటి 3 నెలలు కొండ మీద ప్రసంగం చూసాం. ఇప్పుడు 3 నెలల్లో తర్వాత 3 నెలల్లో పరిశుద్ధాత్మక చిహ్నాలు, న్యూమటాలజీ గురించి, పరిశుద్ధ శాస్త్రం గురించి మనం ధ్యానం చేస్తాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా ఒక పర్సన్ అని మనము ధ్యానం చేసుకుంటూ ఆ పరిశుద్ధాత్మని అనేక రకాలైనటువంటి చిహ్నాల ద్వారా వాటి గురించి మనము డీప్గా స్టడీ చేసాం. కొన్ని పెద్ద స్టడీస్నేమో థర్స్డే నాడు అందించి ఇంట్రడక్షన్, సండే నాడు డీప్ స్టడీ సత్యాలని పెట్టుకుని 7 ట్రూత్స్ అని లేక 14 ట్రూత్స్ అని అట్లాగా మనము డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఇంకా చివర చెయ్యి రేలు ఉన్నది. పెద్ద దీని గురించి లిటరేచర్ కూడా ఎక్కువగా లేదు. ఇంకా ఏమన్నా మిస్లీనియస్ ఉంటే 1 or 2 ఉండవచ్చును. అయితే 30వ తారీఖున కూడా సండే ఒక ఏదైనా మిస్ అయినది ఏదైనా ఉంటే ఈ ఎంబ్లమ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ మీద అది చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుని చిత్త ప్రకారము మరి మీరు కూడా ఇవి చక్కగా విన్నారు. ఇది ఏ సంఘాల్లో కూడా ఈ చిహ్నాల గురించి బోధింపడదు. ఏదో పౌరం అనుకుంటారు, అగ్ని అనుకుంటారు, కానీ ఇంత డీపర్ స్టడీ ఉండదు. చాలామంది కూడా యూట్యూబ్లో చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు చాలా బాగా డీప్ నాలెడ్జ్లో చెప్తున్నారని సంతోషపడుతున్నారు. దేవునికే మహిమ ఘనత కలుగునవి. ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి హోలీ స్పిరిట్స్లో పౌరము, ముద్ర, గాలి, మేఘము, నీరు, వర్షము చాలా డీప్గా స్టడీ చేస్తాం. నదులు కూడా, తర్వాత ఆయిల్, వైన్, అగ్ని కూడా చాలా డీప్గా స్టడీ చేస్తాం. గత వారము డివైన్ క్లాతింగ్, దైవిక వస్త్రాల గురించి కూడా డీప్గా స్టడీ చేస్తాం. హ్యాండ్ అండ్ ఫింగర్ ఇవి మిగిలాయి ఈ పటంలో ఉన్నటువంటివి. హ్యాండ్ అండ్ ఫింగర్ అంటే చెయ్యి, చేతి వేళ్ళు. అంటే దేవుని చెయ్యి, దేవుని చెయ్యి, చేతి వ్రేలు అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ మనము చెయ్యి అనడానికి క్రైస్తవ భాషలో ఇది చెయ్యి వేయడం అనేది ప్రార్థించడానికి, ఆశీర్వదించడానికి, ఒక లేకుంటే వారికి స్వస్థతనివ్వడానికి జనరల్గా ఒక సంకేతంగా మనం వివరిస్తాం. దేవుని చేతుల్లో మన చెయ్యి వేసి ఉంచాలి. నీవు ఒకవేళ నీ యొక్క జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, అంటే దేవునికి అనుగుణంగా, ఆయన ప్రమాణాలకు అనుగుణంగా నీవు బ్రతుకుతూ ఉంటే ఎవ్రీథింగ్ దేవుడే చూసుకుంటాడు. నీవు ఆయన చేతిలో ఉండాలి. చేతిలో లేకుండా వేరే సాతాను చేతుల్లో ఉంటే
దేవుడు నీకు నిన్ను ఆదరించడానికి అవకాశం లేదు. ఫాక్స్ హోల్ ప్రేయర్స్ అనే అంశాన్ని మీకు కొంతకాలం క్రిందట నేను అందించాను. అంటే గుంటనక్క విశ్వాసులు, గుంటనక్క ప్రార్థనలు. వీరు ఆపదొచ్చినప్పుడు మామూలు రోజుల్లో అయితే సంతోషంగా ఉన్నప్పుడైతే క్రైస్తవుల గురించే మనం మాట్లాడుతున్నాం. ఆపద రానంత సేపు కూడా సాతానుతో లోకాకర్షణలో, ఎంజాయ్‌మెంట్‌లో ఉంటారు. ఆపదొచ్చినప్పుడు మరి అదే సాతాను దగ్గరికి వెళ్లి ప్రార్థన చేయరు. వీరు ఆపదొచ్చినప్పుడు, ప్రాణం మీదకొస్తున్నప్పుడు వీరు యేసు ప్రభువుని ప్రార్థిస్తా ఉంటారు. దేవుడిని ప్రార్థిస్తా ఉంటారు. మరి మామూలు రోజుల్లో సంతోషకరంగా ఉన్న రోజుల్లో నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకుతూ, లోకాకర్షణలో సాతాను క్రియల్లో నువ్వు పాల్గొంటూ, సడెన్‌గా నీకేదో ఇబ్బందొచ్చినప్పుడు, ఇంట్లో ఇబ్బందొచ్చినప్పుడు, రోగమొచ్చినప్పుడు యేసు ప్రభువుని ప్రార్థిస్తే ఆయన వింటాడా అన్నది ఎవరికి వారే వేసుకోనవలసిన ప్రశ్న. అది గుంటనక్క ప్రేయర్స్ అంటారు. అలా కాకుండా క్రైస్తవులు ఒక నమ్మకమైన వారుగా ఎల్లవేళలా యేసుకు దాసులుగా, నమ్మకమైన వారుగా ఉండాలనేటువంటి అంశాన్ని మనం చూస్తాం. మరి దేవుని చేతుల్లోనే ఉండాలి మనం ఎప్పుడు కూడా. అంతేగాని కొంతకాలం ఒకళ్ళ చేతిలో, కొంతకాలము యేసు చేతిలో ఉండడానికి వీలు లేదు. నీవు నీ యొక్క జీవితాన్ని యేసు చేతుల్లో ఉంచితే, అంటే యేసుకు అప్పగిస్తే, అంటే యేసు మార్గంలో నువ్వు నడిస్తే అంతా ఆయనే చూసుకుంటాడు. చేతులెప్పుడు కూడా ప్రార్థించే చేతుల్లాగా ఉండాలి. యోబు దేవుని హస్తం గురించి ఏం రాస్తున్నాడంటే, యోబు రాసిన గ్రంథము 27:11లో ఐ విల్ టీచ్ యూ అబౌట్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క చేయి గురించి మీకు ఉపదేశిస్తాను. వాట్ ఈస్ విత్ ది ఆల్మైటీ ఐ విల్ నాట్ కన్సెల్. దేవుడు ఏమై ఏమైతే క్రియలు చేస్తున్నాడో చేయబోతున్నాడో వాటన్నిటిని నేను వివరిస్తాను, దాచిపెట్టను అంటున్నాడు. ఐ విల్ టీచ్ యూ అబౌట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. అండ్ న్యూ లివింగ్ ట్రాన్స్‌లేషన్‌లో హ్యాండ్ ఆఫ్ ది గాడ్ అనే బదులు గాడ్స్ పవర్ అనుంది. అంటే గాడ్స్ పవర్ అంటే దేవుని యొక్క హ్యాండ్, దేవుని యొక్క చెయ్యి, దేవుని శక్తిని చూపిస్తుందనమాట. ఆయన శక్తిని గురించి నీకు నేను ఉపదేశిస్తాను అని అర్థం చేసుకోవాలి. ఐ విల్ నాట్ కన్సీల్, నేనేమి దాచిపెట్టను. ఎనీథింగ్ కన్సర్న్డ్ అబౌట్ ద ఆల్మైటీ. ఆల్మైటీ గాడ్ గురించి, సర్వశక్తుడైనటువంటి దేవుడి గురించి నాకు తెలిసినదంతా కూడా నేను నీకు వివరిస్తాను అన్నట్టుగా ఇక్కడ యోబు అంటున్నాడు. సో, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే గాడ్స్ హ్యాండ్ ఈస్ ఫుల్ ఆఫ్ పవర్. శక్తిని కలిగి ఉన్నది. మన డెస్టినీ కూడా దేవుని యొక్క చేతుల్లో సురక్షితంగా ఉంటుంది అన్నది మనకు తెలుసు. Here it is a beautiful picture where in the God hands, our children are just be safe. We are also safe in the hands of Jesus or God, whatever it is. దేవుని చేతుల్లో మన జీవితం పెట్టుకోవాలి. దేవుడు 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 అంటానే మన జీవితం వెళ్ళాలి గానీ, ఆయనను తప్పిపోయి ఆయనను కాకుండా మనం వేరే విధముగా సమస్యలు పరిష్కారం చేయడానికి, క్షేమంగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. 8:29, 30 రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, దేవుడు మనల్ని ఎరిగి ఉన్నవాడట. అయితే కుమారుడైన యేసుతో సారూప్యం గలవారుగా, సమానులుగా ఉండుటకు మనల్ని నిర్ణయించుకున్నట్ట. దేవుడు మనల్ని పిలుచుకోవడానికి కారణం ఏంటంటే, ముందుగానే మనల్ని నిర్ణయించుకున్నట్ట. దేవునికి వందనాలు. మనల్ని పిలుచుకోవడం బట్టియే యేసు రక్తంలో నీతిమంతులుగా తీరుస్తున్నాడాయన. ఎవరైతే యేసు రక్తం ద్వారా కడగబడతారో, నీతిమంతులుగా తీర్చబడతారో వారికి దేవుని మహిమనిస్తానంటున్నాడు. అంటే మహిమ శరీరులు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారని మనకు తెలుసు. గత ఆదివారం నాడు మాట్లాడుతూ డివైన్ క్లాతింగ్ దాంట్లో 2 రకాలుగా మనము చర్చించాం. ఆదాము అవ్వలు వాళ్ళు నగ్నంగా ఉన్నట్లు వారికి తెలిసినప్పుడు, సాతాను శోధనలో పడి వారికి తెలివితేటలు వచ్చినప్పుడు ఆకులతో వారి యొక్క శరీరాన్ని కప్పుకున్నారు. అయితే దేవుడైన యెహోవా
ఆ యొక్క ఆకులతో ఉన్నటువంటి ఆ యొక్క కవరింగ్స్ని తీసివేయడానికి ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల చర్మాన్ని వీరికి చర్మపు చొక్కాయలుగా వస్త్రాలుగా ఇచ్చాడు. ఇచ్చి తర్వాత పంపించేశాడు అనుకోండి. మా ఆజ్ఞాతి క్రమము చేయడం వల్ల ఏదైనా వనం నుంచి పంపించేశాడు. అయితే అక్కడి నుంచే ఈ యొక్క పాప ప్రాయశ్చిత్తం బట్టి పశువులను, జంతువులను బలియాగం అనేది ఆ ఏదైనా వనం నుంచే మొదలైందని చెప్పాను. అయితే మన కొరకు కలువరిగిరి మీద దేవుని గొర్రెపిల్లగా ప్రాణమర్పించినటువంటి యేసు ప్రభు రక్తాన్ని చిందించాడు. ఆ రక్తపు దారాల నుండి ఏర్పడిన దారాల ద్వారా మనకొక గార్మెంట్‌ని తయారు చేశాడు అని చెప్పాను. ఆ గార్మెంటే పేరే గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్. ఇది ఎర్రగా ఉంటుంది. ఈ గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ వస్త్రాన్ని మనకు కప్పాడు. అంటే రక్షణ ఇచ్చాడు. యేసుని నమ్మడం వల్ల, యేసు రక్తాన్ని మనం నమ్ముట వలన. యేసు రక్తాన్ని నమ్మినటువంటి వారిని, యేసు రక్తము ద్వారా రక్షింపబడిన వారికి గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ వస్త్రమే కప్పడం కాకుండా తెల్లని వస్త్రాల కింద దాన్ని మారుస్తాడు. అంటే నీతి వస్త్రాలు, గార్మెంట్ ఆఫ్ రైచియస్‌నెస్. అంటే గవర్నమెంట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వస్త్రాలు దేవుడు కలువరిగిరి మీద ఇచ్చాడు. దాని నమ్మకం వల్ల మనకి నీతి అనే వస్త్రాలు ఇచ్చాడు. ఈ నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి ఈ నీతిమంతులే పరలోక రాజ్యంలోనికి మహిమ శరీరులుగా ప్రవేశిస్తారు. అది సారాంశం. అంటే మనం ఉచితంగా నమ్మాము. ఉచితంగా దేవుడు ఈ రక్షణ వస్త్రాలని, నీతి వస్త్రాలని మనకి ఇస్తున్నాడు. దీనికి ఏమి డబ్బేమి కట్టక్కర్లేదు అని మీకు చెప్పి ఉన్నాను. ఇట్ ఈస్ ఎ సాల్వేషన్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. But it is too costly. It costed the life of Jesus Christ, who is innocent, who is holy, who is Son of God. మరి దేవుడు మన పక్షాన ఉన్నాడు ప్రస్తుతము. మనం ఆయన నమ్ముకుని ఉన్నాం కాబట్టి మనకు విరోధి ఎవడని ఇక్కడ చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క హస్తాల్లో ఉండేవారు ఎప్పుడు కూడా సురక్షితముగా ఉంటారు. యేసు తన యొక్క హస్తముల ద్వారా స్వస్థతనిచ్చేవాడు, పిల్లల్ని కూడా దీవిస్తూ ఉండేవాడు. వాటికి మనము ఎన్నో రిఫరెన్స్ చూడవచ్చు. అనేక మంది యేసు ప్రభువుని దగ్గరికి తీసుకొచ్చి మా పిల్లల్ని నువ్వు వారి మీద చేతులుంచు, వారిని దీవించు అన్నప్పుడు యేసు ప్రభు వారిని దీవించినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా యేసు ప్రభు తన చేతుల ద్వారా అనేక మిరకిల్స్ చేశాడు. రోగులను స్వస్థపరిచాడు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 5వ వచనము 8:23లో మనం చూస్తే గుడ్డివారిని చేయితో తాకాడు, కుష్ఠరోగులను తాకాడు, పక్షవాయువు కలిగిన వాళ్ళని తాకాడు. తన చేతిలో అద్భుతమైన శక్తితో రోగులను ఆయన స్వస్థపరచు ఉండేవాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13, 16 వచనంలో చిన్న బిడ్డలను ఎత్తుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించండి. అంటే యేసు యొక్క చేతులు, యేసు దేవుడు వేరువేరుగా మనం చూడం. యేసు యొక్క చేతులు అనగా దేవుని చేతులు ఆశీర్వాదములు ఇస్తాయి, శాపాలు ఇవ్వవు. మనము యేసు ద్వారా ఆశీర్వదింపబడడానికే పిలిచాం కానీ శాపగ్రస్తులు అవడానికి మనము పిలువబడలేదు. కనుక దేవుని హస్తము కింద మనము వినయ మనస్కులై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము వినయ మనస్కులై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. అలాగే యేసుప్రభు అపోస్తలులు కూడా, యేసుప్రభు శిష్యులు కూడా అనేక సూచక్రియలు చేస్తూ వారు కూడా రకరకాలైనటువంటి అద్భుతాలను చేసినట్లుగా మనము చూడవచ్చును. ఇక్కడ మనం గమనిస్తుంటే యేసు చేతుల ద్వారా స్వస్థత, శిష్యులు కూడా అదే మార్గంలో వెళ్ళారు. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఇదే బాటను పట్టారు. అంటే అపోస్తలులు తమ చేతులుంచి స్వస్థతలు ఇచ్చేవారు, అద్భుతాలు చేస్తూ ఉండేవారు. అదేవిధంగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17, 21లో ఏముందంటే పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించేవారు. అపోస్తలు అంటే యేసు శిష్యులు చేతులుంచటం వలన 18వ వచనం పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది. ఆ రీతిగా మనం చూస్తున్నట్లయితే
బర్నబాను సౌలును కూడా ప్రత్యేకపరిచి మిషనరీల కింద ఆ సంఘం వారు పంపించేటప్పుడు ఉపవాసం చేసి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించేది. ఇందులో ఎవడో గొప్పవాడు కాదు. యేసుప్రభు యొక్క బిడ్డలు అందరూ సమానులే. బర్నబాను, సౌలు దేవుని పని కొరకు ప్రత్యేకింపబడిన వారైన సంఘం వారు చేతులుంచి ప్రార్థన చేసి పంపించారు. సో, ఆ విధముగా దేవుని చేతులలో శక్తి ఉన్నది. ఆ శక్తి తన శిష్యులకిచ్చాడు. విశ్వాసులైనటువంటి మనకు కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ దేవుని యొక్క శక్తిని మిస్‌యూజ్ చేసేవాళ్ళు కూడా, అంటే దానిని దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఉంటారు. దీని నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. అపోస్తల కార్యములు 19 అధ్యాయము 11, 20లో ఈ మంత్ర విద్యలు తెలిసిన వాళ్ళు విస్తృతంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ యూదుల మధ్య ఇంకా కొంతమంది విదేశీయులు ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు దెయ్యములు పట్టిన వారిని కూడా యేసు నామమున వారిని దెయ్యాలని వెళ్ళగొడుతూ ఉండేవాడు. అంటే ఇది క్యాష్ చేసుకుందామని, బిజినెస్ చేసుకుందామని మాంత్రిక విద్యలు తెలుసుకున్నటువంటి వారు ఆహ్, ఆ యేసు నామమున దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది మొదలుపెట్టారు. ఇక్కడ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి యేసు నామం అనే దాన్ని ఉపయోగిస్తున్నారు గానీ, యాక్చువల్‌గా వాళ్ళు యేసుప్రభు యొక్క విశ్వాసులు, యేసుప్రభు యొక్క తన యొక్క గుణములను, యేసుప్రభు యొక్క ఆశీర్వాదములు పొందినవారుగా మనం చూడట్లేదు. అందులో 14 వచనము 19, 14లో ఈ చేతులు ఏ విధంగా మిస్‌యూజ్ అయ్యాయో చూద్దాం. స్కేవ అనేటువంటి ప్రధాన యాజకుడున్నాడు. ఇతను ఒక యూదుడు. ఇతనికి 7 కొడుకులున్నారు. వాళ్ళు కూడా ఒక వ్యాపార దృక్పథంతో దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. యేసు నామమున గద్దిస్తున్నాను. యేసు నామమున దెయ్యం పోవాలని ప్రార్థనలు చేసేస్తున్నారు. ఆ దెయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి యేసు నామం అనగానే. అయితే 15వ వచనంలో మనం చూస్తే ఒక దెయ్యము ఒక ప్రధాన యాజకుల కొడుకులు 7 అలా చేస్తంటంటే ఒకడి మీద పడి ఏమంటుందంటే, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని 7తోని కూడా అంటుంది. అంటే దే హావ్ స్టార్టెడ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ బిజినెస్ um, ఫర్ ఫర్ మేకింగ్ ద పీపుల్ ఫ్రీ ఆఫ్ డీమన్స్. దెయ్యాలు పోగొట్టడానికి వీళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్‌లో పౌలు గారు వాళ్ళ శిష్యులంతా కూడా యేసు నామమున గద్దిస్తున్నాం అనగానే దెయ్యాలు వెళ్ళిపోతా ఉండాయి. అయితే ఈ 7 కూడా యేసు పూర్తిగా ఎరగనటువంటి వారు, యేసందు నమ్మకం లేనోళ్ళు కాదు గానీ, వారు కూడా దెయ్యాలని యేసు నామమున అనగానే దెయ్యాలు వెళ్ళిపోతుంటే, దెయ్యాలు వీళ్ళ మీద పడి, వీళ్ళ మీద మొత్తం ఎగిరి పడి వారిలో ఇద్దరిని లొంగదీసుకొని వాళ్ళని భయపెట్టేసి గాయాలు చేయడం వల్ల వాళ్ళు బట్టలు కూడా ఊడగొట్టుకుని ఇంటి నుంచి పారిపోయారని రాయబడింది. అంటే ఇక్కడ విశ్వాసులుగా మీకు ఈ యొక్క సత్యాన్ని ఏమి రివీల్ చేస్తున్నానంటే, స్టేజ్ మీద అరుస్తూ దెయ్యాలు వెళ్ళగొట్టేస్తారు చాలామంది. భయంకరమైనటువంటి రోగాల్ని మేము పక్షవాయువు కలిగిన వాడిని స్వస్థపరుస్తామని నడిపించేస్తారు. మోగవారిని కూడా వారు స్వస్థపరిచేస్తా ఉంటారు. ఈ దినాల్లో జరిగే బిజినెస్ గురించి చూడండి. అయితే వారు యేసు నామమున స్వస్థతలు ఇవ్వవచ్చు. యేసు నామమున ఆ దెయ్యాల్ని పోగొట్టవచ్చు గానీ, ఆ దెయ్యపు జీవితాల్లోనే వాళ్ళుంటారు. పాపపు జీవితంలోనే ఉంటారు. కానీ అంటే ఇందాక ఫాక్స్ హోల్ ప్రీచర్స్ అనమాట ఈళ్ళు. అంటే ఫాల్స్ ప్రీచర్స్ అనమాట. అబద్ధ బోధకులు. అంటే అవసరానికి యేసయ్య నామాన్ని వాడుకుంటున్నారు. కానీ తర్వాత యేసయ్యని పట్టించుకోరు. సో, యూ షుడ్ నాట్ బిలీవ్ దట్ హూఎవర్ ఈస్ డూయింగ్ మిరకిల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆర్ సో ఫెయిత్‌ఫుల్ డివోటీస్ ఆర్ గ్రేట్ బిలీవర్స్ ఈవెన్ దాన్ యూ. నీకంటే గొప్ప విశ్వాసులు, నీకంటే గొప్ప దేవుని సేవకులని నువ్వు వారి గురించి ఎంతో ఆదుర్దా పడిపోయి లక్షలు డబ్బు పంపించేసే వాళ్ళుంటారు.
వాళ్ళ ఇప్పుడు వై క్రిస్టియానిటీ హాస్ బికమ్ ఎ బిజినెస్, మనీ మేకింగ్. అంటే ఇదే కారణం, యేసు నామమున ఏది చేసినా జరుగుతుంది, కానీ ఆ వ్యక్తులు పరలోక రాజ్యాన్ని గెలుచుకోలేరు. ఇది మనకు ఒక లెసన్. అందుకనే మీకు ఆ, మొన్న ప్రేయర్ వీక్లో సెంపెరో అనే దాని గురించి చెప్పాను. ఆ సెంపెరో అనే అంటే ఉమ్మడి న్యాయము లేక ప్రాఫిట్ టు ఆల్, అందరికీ కూడా ఉపయోగకరం. ఈ మాంత్రిక విద్య తెలుసున్నటువంటి వాళ్ళే ఇదే అధ్యాయంలో తర్వాత మనం చూస్తే 19వ అధ్యాయంలో మాంత్రిక విద్య తెలుసున్న వాళ్ళు ఈ విధముగా అంటే మంత్రాలు వేయడం ఉంటుందన్నమాట. అంటే బ్లాక్ మ్యాజిక్ అలాగే ఉంటుందన్నమాట. పుస్తకాలు కూడా ఉంటాయన్నమాట. ఈ పుస్తకాలన్నిటినీ కూడా మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకాలని అనేక మంది మాంత్రికులు యేసు గురించి శక్తి గురించి విన్న తర్వాత ఇంక మనకి ఈ యొక్క మంత్ర విద్యలు అక్కర్లేదని అంటే పోగేసుకుని 50 వెండి నాణాలకు ఆ, ఆ, చెందినటువంటి విధముగా ఖరీదైనటువంటి పుస్తకాలని అంటించేసినట్లుగా మనం చూస్తున్నాం. 21, 22, 23 వచనాల్లో ఉంటుంది. 19 అపోస్తల కార్యం. అంటే ఇంక మాకు ఈ మంత్ర విద్యలు వద్దు, ఈ చేతబడి విధానాలు మాకు వద్దు. యేసు గొప్పవాడు. ఈ మంత్రాలు అంటే డెమనిక్ యాక్టివిటీ అనమాట. అంటే ఈ లోకంలో డెమనిక్ యాక్టివిటీ ఉంది, మంత్ర విద్యలు ఉన్నాయి, గారడీ విద్యలు ఉన్నాయి. ఆ రోజు ఆ దినాల్లో కూడా మోషే ఇశ్రాయేలీయులు ఫరో చక్రవర్తి నుంచి వారిని విడిపించినప్పుడు ఇశ్రాయేల్ వాళ్ళు అద్భుతాలు చేసేవారు. కర్రను పాముగా చేస్తే వాళ్ళు కూడా మోషే వాళ్ళు కూడా కర్రను పాముగా చేస్తూ ఉండేవారు. ఆ రీతిగా మంత్ర విద్యల వల్ల కూడా అద్భుతాలు జరుగుతాయి. ఏమో క్రైస్తవుడు ఎవడు, క్రైస్తవేతరుడు ఎవడో మీరు గమనించరు కాబట్టి ప్రతి వారి యొక్క చెయ్యి మీ మీద వేయించుకుని ప్రార్థనలు చేయించుకోవద్దు. మీరు విశ్వాసంతో మోకరించండి. గాడ్ విల్ లిజన్ టు యువర్ ప్రేయర్స్, బట్ డోంట్ లిజన్ అండ్ డోంట్ బిలీవ్ ఆల్ ప్రీచర్స్. మీకు నమ్మకం ఉన్న వాళ్ళని మీరు నమ్మండి. ఆ ఫాల్స్ ప్రీచర్స్ గురించి చెబుతూ మనం ఏం చెప్పామంటే కొండ మీద ప్రసంగాల్లో వారి జీవిత విధానం చూడమంటాడు. వారు కూడా ఈ అబద్ధ ప్రబోధకులు, అబద్ధ బోధకులు, అబద్ధపు టీచర్స్ బోధించే వాళ్ళు, వాళ్ళ జీవితం సరిగ్గా ఉండదట, వారి ఇంటర్నల్ లైఫ్ సరిగ్గా ఉండదట. అది చూసి నువ్వు తెలుసుకో, అబద్ధ బోధకుడు ఎవడో అబద్ధ బోధకుడు కాడు, వాడి ఫలమును బట్టి మీరు తెలుసుకోండి అని రాయబడి ఉంది ప్రియులారా. సో ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఆమ్, దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ 6వ అధ్యాయము 1-3లో నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, దేవుని యందలి విశ్వాసము బాప్తీసము గురించి బోధయు, హస్త నిక్షేపణము, ఇక్కడ హస్త నిక్షేపణము, లేయింగ్ అగైన్ ది ఫౌండేషన్ ఆఫ్ రిపెంటెన్స్ ఫ్రమ్ ది డెడ్ వర్క్స్ అండ్ ఆఫ్ ఫెయిత్ టువర్డ్ గాడ్. అంటే ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ ఆఫ్ లేయింగ్ ఆన్ ద హ్యాండ్స్. అంటే ఈ లేయింగ్ ఆఫ్ ది హ్యాండ్స్ అనేది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా దేవుడు విశ్వాసాలు కూడా ఇచ్చాడు. అయితే దాన్ని మిస్యూజ్ చేయకూడదు, మనము మోసపోకూడదు అని మనము వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము క్రీస్తు యొక్క విశ్వాసములో సంపూర్ణములగుటకు గాను మనము ముందుకు పోవాలి. బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ మనము ఇంకా తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసాలుగా నిర్జీవమైన క్రియలన్నీ కూడా మానేసి ముందుకు పోవాలి. ఇంకా ఫింగర్ ఆఫ్ గాడ్ గురించి చూస్తున్నాం, దేవుని చేతి వేలు. ఈ దేవుని చేతి వేలు కూడా హ్యాండ్ లాగే దేవుని శక్తి చూపించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే విధముగా ఇది దేవు దే దే దేవు దేవుని యొక్క ఆ యొక్క శక్తి ఇంటర్వ్యూన్ అవడానికి ఈ చేతి వేలు సంకేతంగా చూస్తారు. మోషేకు దేవుడు ఈ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చేతి వేలుతో రాసి ఇచ్చాట. మనము మోషే గురించి మనం చూసినట్లయితే ఇక్కడ 10 ఆజ్ఞలు దేవుడు ఆ యొక్క చేతి వేలుతో రాయబడినటువంటి ఆ గొప్ప 10 ఆజ్ఞలను మోషేకు ఇవ్వడం జరిగింది. అయితే దేవుని చేతి వేలుతో పలకలు, దీని టాబ్లెట్స్ అంటారు, 10 ఆజ్ఞలు టాబ్లెట్స్ మీద రాసిస్తే
ఆ షీనాయి పర్వతం మీద నుంచి కిందికి తీసుకొస్తాడు. అయితే ఈ కొత్త నిబంధనలో ఆయన ఏమంటున్నాడంటే, యోహాను 1:17లో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది, అయితే యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యము కలిగింది. ఎవడును ఎప్పుడునూ కూడా దేవుని చూడలేదు, కానీ అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. దేవుని రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. అంటే యేసును చూచిన వారు, యేసును నమ్మిన వారు దేవుని చూచినట్టే లెక్క. అంటే యేసుప్రభువే దేవుడు అని మనము గంభీరంగా నమ్మవచ్చు. 10 ఆజ్ఞలను పలకల మీద దేవుడు చేతివ్రేలితో రాశాడు. అయితే కొత్త నిబంధనలో దేవుడు ఆయన క్రీస్తు లేఖ లేక పత్రికను మన హృదయాల్లో రాశాడట. 3వ వచనం చూద్దాం. 2:3 మా హృదయముల మీద, కొరింథీ 3:2-3లో చూస్తే, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. అంటే అర్థం ఏంటంటే, పత్రిక ఎందుకు వాడతాము? న్యూస్ పేపర్ ఓన్లీ టు నో ద న్యూస్. మనల్ని చదువుతున్నవారు, మమ్మల్ని గమనిస్తున్నవారు గుడ్ న్యూస్ అంటే శుభవార్త, యేసును గూర్చిన శుభవార్త వాళ్ళు చదువుతున్నట్టే లెక్క. ఇఫ్ ఎనీబడి ఈజ్ రీడింగ్ అవర్ లైఫ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ ద సొసైటీ, ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ యు ఆర్ ఇండికేటింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు దెమ్ ఆల్సో. మీరు యేసు బిడ్డలని తెలియజేస్తే మీరు ఒక పత్రిక అనమాట. అందువల్ల మీ మీ యొక్క హృదయాల మీద ఆయన క్రీస్తు లేఖను రాశాడు. గమనించుకోండి. 3లో ఏమంటాడంటే, రాతి పలక మీద గాని, అంటే మోషేకు ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు రాతి పలక మీద చేతివేలుతో రాశాడు. ఒకవేళ సిరాతో ఏదైనా పేపర్ మీద రాసినా అలాగ రాయబడక, మెత్తని మీ హృదయాలు అనేటువంటి పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీకు తేటపరుచున్నారు. అంటే మీరు తేటపరుచున్నారు. అంటే పౌలు గారు అంటాడు, మా పరిచర్య వల్ల మీరు రక్షింపడ్డారు కదా ఓ కొరింథీ సంఘమా. మీ హృదయముల మీద, మీ హృదయం అనేటువంటి పలకల మీద దేవుని ఆత్మతో మీ మీకు మా ఆత్మతో రాయబడినటువంటి ఒక క్రీస్తు పత్రికలాగా మీరు ఉన్నారంటాడు. అంటే హృదయం మీద రాసేసాడు అనమాట. వీఆర్ ది చైల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ ది సన్ ఆఫ్ గాడ్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని, వీఆర్ ది బిలీవర్స్ అని దేవుడు మన హృదయ పలకం మీద రాసేసాడు. ఈ హృదయ పలకం మీద రాసినటువంటి ఆ యొక్క సంకేతమే క్రీస్తు లేఖ లేక క్రీస్తు పత్రిక. కాబట్టి మనము దానికి అనుగుణంగా ఈ లోకంలో జీవించాలి. అంటే వీఆర్ ది పీపుల్ ఆఫ్ గాడ్, వీఆర్ ది బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనము క్రీస్తు న్యూస్ లెటర్గా ఉంటున్నాం. కాబట్టి ఆ న్యూస్ లెటర్ మంచి న్యూస్ని అందించాలి ఇతరులకు. కాబట్టి మనము మానవ హృదయాల మీద, మానవ హృదయ పలకల మీద దేవుని బిడ్డలముగా రాయబడినటువంటి విధానంలో మనము దేవునికి అనుగుణంగా జీవించాలి. లెటర్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు లేఖ మన హృదయం పలకల మీద రాసేసాడు దేవుడు. దేవుడు ఎంతో గొప్పవాడు. మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. హృదయ పలక మీద మనకి క్రీస్తు లేఖ రాసేసాడు కాబట్టి దానికి అనుగుణంగా మనము బ్రతకాలి. ఆయన అడుగుజాడల్లో మనం జీవించాలి ప్రియమైన వాళ్ళారా. సో దేవుడు గొప్ప కార్యం చేసేసాడు. ఎందుకంటే యేసు రక్తం ద్వారా కడగబడిన వారి హృదయాల మీద, హృదయ పలకల మీద మీరు క్రీస్తుకు చెందిన వారిని వ్రాయబడేట్లుగా మనం చూస్తాం. దెయ్యములను వెళ్ళగొట్టుట, మా తర్వాత దీవించుట, శక్తి గల పనులు చేయుటకు హ్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఫింగర్ రెండు పవర్ఫుల్ సంకేతాలుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క చేతి వేలుతో దెయ్యాల్ని వెళ్ళగొట్టేవాడు యేసు ప్రభు. అది కూడా లోకాసు వార్త 11:17-21లో రాయబడి ఉంది. వేణి క్రియేటర్ స్పిరిటస్ అనేటువంటి ఒక వ్యక్తి
ఒక పాట రాశాడు ఏంటంటే, పరిశుద్ధాత్మ తండ్రి కుడి చేతి వేలుగా ఉన్నది అని ఒక పాట రాశాడు. అలాగే మన ఎండ్ టైమ్స్ పుస్తకము నేను రాయడానికి మన దేవుని సంఘాల్లో పూర్వకాలంలో ఎప్పుడో చాలా కొన్ని ఏళ్ల కిందట ఒక మా మా చర్చ్ ఆఫ్ గాడ్ ఫుల్ టైమ్ సర్వెంట్ ఒక ఆయన ఫింగర్ ఆఫ్ ప్రాఫెసీ అని రాశాడు. దాన్ని బేసిస్గా తీసుకుని నేను ఆధునికమైనటువంటి అంత్యకాల వర్తమానాలు మీకు రాయడం పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. ఫింగర్ ఆఫ్ ప్రాఫెసీ అంటే ప్రవచన ప్రవచన వేలు అంటే దేవుని వేలు భవిష్యత్ కాల సంఘటనల గురించి కూడా తెలియచేస్తుంది అని ఆ అర్థం వచ్చే విధంగా ఆ పుస్తకాన్ని రాశాడు. అదే బేసిస్గా తీసుకుని అంత్యకాల సంఘటనలలో దేవుని ప్రవచన గడియారంలో అంత్యకాల సంఘటనలు అనే పుస్తకం ఆమ్, ఇచ్చాను మీకు. అది ఇంకా ఎవరైనా సన్నీ ఫ్రెండ్స్ కావాలంటే వచ్చినప్పుడు అడిగి తీసుకుని వాళ్ళకి కూడా ఇవ్వండి. మంచి జ్ఞానము అందులో ఉన్నది. కాబట్టి దేవుని యొక్క చెయ్యి, దేవుని యొక్క వేలు, అది ఒక శక్తి పరమైనటువంటి సంకేతంగా మనము గమనించాలి. అంటే దేవుని యొక్క చెయ్యి కూడా పరిశుద్ధాత్మే, వేలు కూడా పరిశుద్ధాత్మే. అది దెయ్యాలను వెళ్ళగొడుతుంది, స్వస్థతలను వెళ్ళగొడుతుంది. లేకుంటే అది రోగులను స్వస్థపరుస్తుంది. కుంటివారిని, గుడ్డివారిని, పక్షవాత వారిని, అలాగే డెమనిక్ యాక్టివిటీని కూడా తీసేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా వీ షుడ్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్. హూ ఎవర్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయన అడుగుజాడల్లో నడిచేవారు, దే విల్ బి ఆల్వేస్ సేఫ్. ఆయనే మనము ఆయన సొత్తు అయిపోయి ఉన్నాం కాబట్టి ఆయనే మన నీడ్స్ తీసుకుంటాడనే గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి కొద్దిసేపు.